ప్రియమైన దేవుని జనాంగమా, ప్రియమైన దేవుని సంగమా, దేవునికి మన జీవితాన్ని అప్పగించుకొని బ్రతుకుతున్నటువంటి గుంపు సంఘం. సంఘం అనగానే లోకంలో నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడింది అని అర్థం. అలానే లోకానికి దూరం అయిపోయిందని కాదు. లోకంలోనే ఉంటూ, లోకంలోనే బ్రతుకుతూ, లోకస్తులతోనే కలిసి బ్రతుకుతూ, లోకస్తులతో కలిసి జీవిస్తూ, ఆ లోకస్తుల యొక్క ప్రభావం మీద పడకుండా, అనగా వారి యొక్క పాపపు ప్రభావానికి మాత్రమే దూరమై, అంతకుమించి దేనికి దూరం కాకూడదు. కేవలం లోకం యొక్క పాపపు ప్రభావానికి మాత్రమే దూరమై సంఘముగా సమకూర్చబడి సంఘముగా బ్రతుకుతున్నటువంటి దేవుని పిల్లల సమూహం, దేవుని పిల్లల సమూహం సంఘం. మరి సంఘంలో ఉన్న మనం దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క భద్రతలో ఒక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం, యాత్రికులుగా, పారదేశులుగా. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యం, తెలియవలసినటువంటి సత్యం కూడా. ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ ఎ స్పిరిచువల్ జర్నీ. మనము దేవునిలో నడుస్తున్నాము, దేవుని కొరకు నడుస్తున్నాము, దేవుని పనులలో నడుస్తున్నాము. రాబోయే లోకాన్ని స్వతంత్రించుకోవాలి అనే ఆలోచనతో, ఆ సంసిద్ధతతో నిత్య జీవం వైపు అడుగులు వేసుకుంటూ మన జీవితం ముందుకు కొనసాగుతుంది. ఇది నిత్య జీవ ప్రయాణం. దీనికి ఏమని పేరు పెట్టాం? నిత్య జీవ ప్రయాణం. బైబిల్ పరిభాషలో అయితే పరమ కనాను యాత్ర అన్నాడు. పరమ కనాను యాత్ర. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. యాత్రలో ఉండగా ఇబ్బందులు తలెత్తవా? ఆబ్వియస్లీ యాత్రలో ఉండగా ఇబ్బందులు తలెత్తడం అనేది సహజం. ఎంత సహజం అంటే, మనం ప్రయాణికులుగా ఉన్నాం కాబట్టి ఈ ప్రయాణం ఒక చోట ప్రారంభమై మరో చోట ముగుస్తుంది కనుక, ఆ మరో చోట ముగిసేంత వరకు ఈ ప్రయాణం కొనసాగాలి కనుక, ఈ ప్రయాణం కొనసాగుతూ ఉన్నప్పుడు రావచ్చు ఇబ్బందులు, కష్టాలు రావచ్చు, కన్నీళ్లు రావచ్చు, శ్రమలు రావచ్చు. ఒక తత్వవేత్త అంటాడు, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చేమో కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమంటాడు. ఇది చాలా పచ్చి నిజం. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటే అవకాశం అయినా ఉంటుందేమో కానీనట, కళ్ళు తడవకుండా ఈ జీవితాన్ని దాటే అవకాశం ఉండదట. పలు విధాలుగా నీ కళ్ళు తడవచ్చు ఈ ప్రయాణంలో. కళ్ళు తడవడానికి గల కారణం నీది తప్పు అవ్వక్కర్లేదు. ఇతరుల్ని నమ్మినప్పుడు వారు నీకు నమ్మక ద్రోహం చేయడం వల్ల నీ కళ్ళు తడవచ్చు. ఇతరుల వలన అన్యాయం జరిగినప్పుడు నీ కళ్ళు తడవచ్చు. లేదా నీకు పశ్చాత్తాపం కలిగినప్పుడు, గిల్టీ ఫీలింగ్ వచ్చినప్పుడు నీ కళ్ళు తడవచ్చు. లేదా నిర్నిమిత్తముగా నిందించినప్పుడు, నిర్నిమిత్తముగా నిన్ను బాధించినప్పుడు, అందరూ నిన్ను అపార్థం చేసుకున్నప్పుడు, అందరూ నిన్ను తప్పుబడుతున్నప్పుడు, అందరికీ నువ్వు చెడ్డవుతున్నప్పుడు, పలుమార్లు పలు విధాలుగా నీ కళ్ళు తడిచే అవకాశం ఉంది. దాన్నే బైబిల్ గ్రంథం ఏమని పిలిచిందంటే బాష్ప బిందువు అని పిలిచింది. బాష్ప బిందువు అనేది కొంచెం గాఢమైన సంస్కృత పదం, కొంచెం గాఢమైన పదం. కానీ దానికి మన వాడుక భాషలో బాష్ప బిందువు అనే పదాన్ని మన వాడుక భాషలో ఆలోచిస్తే కన్నీరు అని అర్థం వస్తుంది. బాష్ప బిందువు అంటే అర్థం ఏంటి? కన్నీరు. ఈ కన్నీరు అనేది ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందా? ఎలా పడితే అలా వస్తుందా? దానికి ఒక రీజన్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి లోపల. ఎమోషన్. హ్యూమన్ బీయింగ్స్ అన్న తర్వాత ఎమోషనల్ కనెక్టివిటీతో ఉన్నారు. హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా ఎమోషనల్ కనెక్టివిటీతో ఉన్నారు. ఈ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది స్పందన. అంటే ప్రతిదానికి ఒక విషయానికి ఒకలా మనం స్పందిస్తూ ఉంటాం. దీన్ని స్పందన, మానసిక స్పందన, హృదయ స్పందన, జీవస్పందన, ప్రతిస్పందన. ఇలా ఈ స్పందన ఎందుకు స్పందిస్తున్నాం మనం అని అంటే, నీ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఒకటి హృదయంలో బాధ ఉండి రావచ్చు, లేదా సంతోషంతో రావచ్చు, లేదా కన్నింగ్ మెంటాలిటీతో నటించే వాళ్ళు కూడా అప్పుడు కన్నీళ్లు రప్పిస్తూ ఉండొచ్చు, పలు విధాలు. అందుకేనట నటించే వాళ్ళకట కన్నీరు రావడానికి కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తారట.
సినిమాలలో చెప్తారు కదా, గ్లిజరిన్ వాడతారట. ఆ గ్లిజరిన్ తెలియకుండా ఇలా అనుకుని మొదలు పెడతారట ఏడుపు, అది లోపల పెట్టుకుని. అలా కూడా ఉన్నారు. కానీ ఒరిజినల్ కన్నీరు ఒరిజినల్ కన్నీరే కదా. తేనె రెండు రకాలు, ఒకటి నకిలీ తేనె, కల్తీ తేనె, రెండోది ఒరిజినల్ పట్టు తేనె. ఈ మధ్యకాలంలో మనకు ఒరిజినల్ పట్టు తేనె ఎక్కడైనా దొరుకుతుందా? చాలా కష్టం, చాలా కష్టం. నేను ఎప్పుడైనా అడవి ప్రాంతాలకి, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతుంటాను, తమ్ముళ్ళు ఇక్కడ ఏమైనా ఒరిజినల్ తేనె దొరుకుతుందా? ప్రకృతి సిద్ధమైంది, దేవుడు మనకు అనుగ్రహించింది, చాలా అత్యద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి కదా తేనెలో, ఏమైనా దొరుకుతుందా అంటే, అన్నా ముందుగా చెప్పాల్సింది నాకు తెచ్చిపెడదాం అన్నా అంటారు. ఇప్పుడు దొరకదా అంటే, ఇప్పుడు దొరికేదంతా మరి రోడ్డు పక్కన బీరి సీసాల్లో, ఖాళీ సీసాల్లో పోసి అమ్మేస్తున్నారు కదా, ఎంత కావాలంటే అంత దొరుకుతుంది కదా, ఇదంతా ఒరిజినల్ కాదా అంటే వాళ్ళు చెప్తారు, అన్న నల్లనివన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు, ఏజెన్సీలో బీరి సీసాల్లో అమ్మేదంతా తేనె కాదు. కొత్తది యాడ్ చేసుకోవాలి ఆ సామెతకి. ఇంకొంతమంది అయితే ఒక బకెట్లో తేనె పట్టు మొక్క బకెట్లో పడేసుకుని దాంతోపాటు ఒరిజినల్గా తేనె అన్నట్టు చచ్చిపోయిన ఈగలో 10 ఈగలు కూడా అందులో ఇచ్చేస్తారు అవసరం అయితే. ఇంటి రాగానే మనం అనుకుంటాం, అమ్మో తేనె పట్టు ముక్క ఉంది, ఇందులో తేనె కనబడుతుంది, 4 ఈగలు కూడా కనబడుతున్నాయి, తేనెటీగలు చచ్చిపడి ఉన్నాయి అందులో, ఇంకెంతకంటే ఒరిజినాలిటీ ఏముంటుంది అనుకుంటాం మనం. అది చూసి మోసపోతాం. ఇవన్నీ ట్రిక్స్, ఇవి చీప్ ట్రిక్స్. కొనుక్కుంటాం మనం ఇది ఒరిజినల్ తేనె అనుకుని, బట్ ఒరిజినల్ కాదట. అలాగే కన్నీళ్ళు కూడా ఎంత శ్రేష్టమైనవి అని అంటే, హృదయంలో బాధ ఉన్నప్పుడు, హృదయంలో వేదన ఉన్నప్పుడు, హృదయంలో సహింపనలవి కానంత కష్టం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్లు మన కళ్ళ నుండి జాలువారుతూ ఉంటాయి. అదే బాష్ప బిందువు అన్నాడు. ఎప్పటి వరకు ఉంటాయి ఇవి అని అంటే, భూమి మీద ప్రయాణం కొనసాగినంత వరకు ఉంటాయి. మీరు అనుకోవచ్చు, ఈరోజు కష్టం వచ్చింది, రేపు పోయింది, ఇంకెప్పుడు రాదనుకోవచ్చు. నో, ఇంకెప్పుడు రాదని మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా? నా తమ్ముళ్ళు చెల్లెమ్మలు చెప్పండి, ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఇంకెప్పుడు నాకు కష్టం రాదు, ఇంకెప్పుడు కష్టం నా తలుపు తట్టదు అని ఎప్పుడైనా మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. ఎందుకంటే ఇది జీవితం. ఇది జీవితం అన్న తర్వాత కష్టాలు, కన్నీళ్ళు, ఒడిదుడుకులు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, వేదనలు, బాధలు, కరువులు, ఆటంకాలు, ఇలాంటివి ఎన్నో మనల్ని పలకరిస్తూ ఉంటాయి. వాటిని దాటుకుంటూ, వాటిని ఎదుర్కొంటూ, వాటిని గెలుస్తూ, వాటిని ఓర్చుకుంటూ, సహిస్తూ, భరిస్తూ మునుముందుకు పోవడమే యాత్రికుని యొక్క లక్ష్యం. మునుముందుకు పోవడమే ప్రయాణికుడి యొక్క లక్ష్యం, ఒక పరదేశి యొక్క లక్ష్యం. మీరందరూ పరదేశులు, మనమందరం పరదేశులం. కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ జీవితం ఏదో ఒక రోజు మాయమైపోబోతుంది. మనం ఒక లోకానికి వెళ్ళబోతున్నాం అన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఆయన యందు భయభక్తులు కలిగి మన తప్పులు సరిదిద్దుకుంటూ నీతిగా, నిజాయితీగా, యథార్థంగా మనం బ్రతకాలి అనే సత్యాన్ని మనం గ్రంథంలో నుండి నేర్చుకుంటున్నాం. దైవ గ్రంథంలో నుండి మనం ఈ విషయాలన్నిటినీ నేర్చుకుంటున్నాం. ఆ సత్యానికి మనందరం కట్టుబడ్డాం. అయినా కూడా కన్నీళ్ళు వస్తాయా అని అంటే, ఎస్ వస్తాయి. ఆ కన్నీళ్లకు జవాబు ఎలా దొరుకుతుంది? ఆ కన్నీళ్లకు జవాబు ఎప్పుడు దొరుకుతుంది? ఆ కన్నీళ్లకు జవాబు ఎవరిస్తారు అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని సంఘమా, ప్రతిదానికి బైబిల్లో వివరాలు ఉన్నాయి, వివరణలు ఉన్నాయి. వాటిని మనం అధ్యయనం చేయడానికి పూనుకుంటే, ఒకసారి మనం గ్రంథంలో నుండి ఒక రెఫరెన్స్ చూద్దాం. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ తెరిచి జాగ్రత్తగా చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక అందరూ కూడా చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదామండి జాగ్రత్తగా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడును, అనగా మీలో అనగా ఈ యాత్రికులలో, పరదేశులలో, అంటే యాత్ర చేస్తున్నటువంటి దేవుని పిల్లల్లో, అనగా మీలో, మీ అందరిలో, మీలో ఎవడును కూడా నరహంతకుడుగా కానీ, నరహత్య అది తప్పు కదండి. నరహత్య చేయడం తప్పు. మనకి ఎలాగైతే ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉందో, మనతో పాటు మరో మనిషికి కూడా ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంది. వాళ్ళని బాధించడానికి, వాళ్ళని హెరాస్ చేయడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, లేదా వాళ్ళని చంపడానికి మనకు ఎలాంటి రైట్స్ లేవు. అది మంచి పద్ధతి కూడా కాదు. అందుకే మీలో ఎవడునూ నరహంతకుడుగా కానీ, రెండోది నీది నువ్వు తిను, ఇతరులది దోచుకోవాలని చూడకు. నీది నువ్వు అనుభవించు, ఇతరులది అనుభవించాలని చూడకు.
దొంగతనం అనేది అది మంచి పద్ధతి కాదు, నీది కాదు, అది నీది కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు నీకు ఉన్నదనుకుంటున్నది కూడా ఏదో ఒక రోజు నీది కాదు. ఈరోజు నీ దగ్గర ఉన్నది కూడా నీ మరణం తర్వాత నీది కాదు. కాబట్టి నీది కానిది అన్న సంగతి నీకు తెలిసినప్పుడు దాన్ని అన్యాయంగా దోచుకోవాలనే భావజాలం నీకు వస్తే దొంగగా నువ్వు బాధ అనుభవించకూడదు. ఒక దొంగగా నువ్వు బాధ అనుభవించకూడదు. తర్వాత దుర్మార్గత అనేది చాలా తప్పు కదండి. దుర్మార్గత అనేది చాలా తప్పు. ఆ దుర్మార్గ స్వభావం మనలో ఉంటే ఆ దుర్మార్గుడుగా కానీ, రెండోది పరుల జోలికి నిర్నిమిత్తముగా పరుల జోలికి పోతూ ఉంటారు కొంతమంది. ఉత్తినే వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ సంబంధం లేని విషయాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. పరుల జోలికి పోవడం అంటారు దీన్నే. తప్పది. సంబంధం లేని విషయాల్లో సంబంధం లేని వ్యక్తుల్ని చొప్పించటం కానీ, అలా పరుల జోలికి పోయే స్వభావం కానీ మనలో ఉండటానికి వీలు లేదు. అందుకే పరుల జోలికి పోవాడుగా కానీ, రెండోది బాధ అనుభవింప తగదు. ఆ బాధ దేవుని చిత్తానుసారమైన బాధ కాదట. సో అలాంటి సమయాల్లో కూడా ఒకవేళ కన్నీరు వస్తే రావచ్చు నీ కంట నుంచి. ఎమోషనల్ టీయర్స్, రకరకాల ఎమోషన్స్లో మనం చిక్కుకుంటూ ఉంటాం. మనుషులం కదా. మనిషి అంటేనే దేంతో మిళితమై ఉన్నాడు? ఎమోషన్స్తో. ఇప్పుడు స్తంభం ఉంది, ఆ స్తంభాన్ని కొట్టినా అలాగే ఉంటుంది, తిట్టినా అలాగే ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి జోక్ చెప్పినా అలాగే ఉంటుంది, నువ్వేం చేసినా అలాగే ఉంటుంది. కళ్ళతో సైగ చేస్తే నీకు సైగ చేయదు, నవ్వితే నిన్ను చూసి ప్రేమగా నవ్వదు, నువ్వేదైనా చెప్తే నీకేం రెస్పాన్స్ ఇవ్వదు, ఎప్పటికీ అలాగే ఉంటుంది. అంటే దానికి ఎలాంటి ఎమోషన్స్ లేవన్నమాట. ఎందుకు? అది జీవం లేని స్తంభం. మరి పరిపూర్ణమైన ఎమోషన్స్ ఎవరికి ఉన్నాయి అని అంటే, ప్రకృతిలో చాలా జీవులు ఉన్నాయి. ఆ జీవుల్లో కూడా భయం ఉంటుంది. ఉదాహరణకి ఒక కుక్క మీ మీదకి వస్తుంది అనుకోండి, మీరు పరిగెత్తారనుకోండి, దానికి అర్థమైపోద్ది తను భయపడుతున్నాడు అని. అది మీ వెంట ఏం చేస్తుంది? పరిగెత్తుతుంది. అదే దాని ముందు ధైర్యంగా నిలబడి చెయ్యెత్తి అలా బెదిరించారనుకోండి, అది వెనక్కి తగ్గుతుంది. అంటే దానికి కూడా ఏముంది? భయం ఉంది. కొడితే అరుస్తుంది. కొడితే ఏం చేస్తుంది? అరుస్తుంది. అంటే దానికి అర్థమవుతుంది, నన్ను కొట్టారు, లేదా చిచ్చి అన్నాం అనుకోండి, ఏం చేస్తుంది? అమ్మో నన్ను నీళ్ళు తిట్టారు అని గ్రహించి వెళ్ళిపోద్ది. ప్రేమగా పిలిస్తే దా 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 దూ 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 అని పిలుస్తారు కదా కుక్కల్ని, అలా పిలిస్తే ఏం చేస్తుంది? దగ్గరకు వస్తుంది. అంటే దానికి అర్థమవుతుంది, ఓ వీళ్ళు నన్ను ప్రేమగా పిలుస్తున్నారు. అంతవరకే దాని పరిధి, దాని స్పందన, దాని భావ వ్యక్తీకరణ అంతవరకే. దానికి అంతకు మించినటువంటి జ్ఞానం లేదు. అలాగే పశువులు కూడా ఉన్నాయి, ప్రేమగా నిమిరితే మనల్ని నాలుకతో నాకుతూ ఉంటాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలు కూడా ప్రేమగా వాటిని నిమురుతూ ఉంటే, వాటికి స్నానం చేపిస్తూ ఉంటే మనల్ని ప్రేమతో నాకుతూ ఉంటాయి. అంతవరకు వాటికి తెలుసు. ఏమండి? తిట్టినప్పుడు మూలకపోయి కూర్చుంటాయి, పిలిస్తే వస్తాయి. సో ఇంతకు మించినటువంటి పరిజ్ఞానం, ఇంతకు మించినటువంటి విషయ స్పందన, విషయ అవగాహన వాటికి లేదు. కానీ మనిషి అలా కాదు. పరిపూర్ణమైన జీవులన్నిటిలో పరిపూర్ణమైన ఎమోషనల్ థింకింగ్, హృదయ వికాస భావజాలం కలిగినటువంటి ఏకైక క్రీచర్ ఇన్ దిస్ వరల్డ్, వన్ అండ్ ఓన్లీ క్రీచర్, హ్యూమన్ బీయింగ్, మానవుడికి మాత్రమే ఇవన్నీ తెలుసు. కోపంగా ఉన్నారండి అంటారు. ఏంటి? ఎలా అర్థమైంది నీకు? చెప్పు. మాట్లాడలేదు, ఏమీ చేయలేదు, ఏదో పనిలో ఉన్నాడు, కానీ నీకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? కోపంగా ఉన్నారండి, ఇప్పుడు వెళ్ళకూడదండి. నవ్వుతూ ఉన్నారండి, ఇప్పుడు వెళ్ళొచ్చండి, మాట్లాడొచ్చండి. సో అంటే ఒక మనిషి యొక్క ఎమోషన్స్, ఒక మనిషి యొక్క భావాలు పరిపూర్ణమై ఉన్నాయి. కానీ మిగిలిన ఏ జీవరాశులకి అవన్నీ లేవు, వ్యక్తీకరించలేవు. జగదీష్ చంద్రబోస్ అనే ఆయన చెట్ల మీద చేశారండి పరిశోధన, ఒక శాస్త్రవేత్త. చెట్లకు కూడా మనసు ఉంది అని చెప్పాడు. ఆయన చెప్పేంత వరకు ప్రపంచానికి తెలియదు. కానీ బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో చెట్ల యొక్క మనసును గూర్చి రాస్తాడు. సో చెట్లకు కూడా మనసు ఉంది అన్నప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. అవునా? అవును. నువ్వు గొడవలు తీసుకుని నరుకుతున్నప్పుడు వాటికి కూడా బాధ వస్తుందట, అవి కూడా భయపడతాయట, అవి కూడా కన్నీళ్లు పెట్టుకుంటాయట.
మనకు కనబడని కన్నీళ్ళు అవి, మనకు కనబడని భావాలు అవి. అలాగే కొంతమంది చెప్పడం, మటన్ లేదా చికెన్ ఎక్కువ తింటారు కదా, వాళ్ళ గురించి చెబుతూ ఏమంటారంటే, కోడిని కోసేటప్పుడు దానికి చాలా భయం పడుద్దట లోపల. నన్ను కోసేస్తున్నారని పీక పట్టుకుని కత్తితో కోసేటప్పుడు చాలా భయం పడుద్దట. అందుకే చాలా తొందరగా తెగ్గోసేయాలట దానికి భయం పుట్టేంతసేపు ఉంచకూడదట. భయం పుట్టేంతసేపు ఉంచి కట్ చేస్తే దానిలో విడుదల కాకూడని భయానికి సంబంధించిన హార్మోన్స్ కోడిలో కూడా విడుదలవుతాయి. ఆ మాంసం తింటే మీకు మంచిది కాదు అని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడతారు. అలాగే ఒక మేకను కానీ గొర్రెను కానీ వధించేటప్పుడు అది కూడా భయానికి లోనైతే ఆ భయానికి సంబంధించినటువంటి హార్మోన్స్ దాని శరీరంలో విడుదలవుతాయి. ఆ మాంసం తిన్నా మీకు మంచిది కాదు. అందుకే రక్తం అసలు ముట్టుకోవద్దు. నల్లనేదో తింటారు కదా జనాలు, అది కూడా తినకండి, అందులో వైరస్ ఎక్కువ ఉంటుంది, మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని కొంతమంది చెప్తుంటారు. అంతే కదా. ఇప్పుడు భయం కలిగినప్పుడు మనలో విడుదలయ్యే హార్మోన్స్ వేరు, సంతోషం కలిగినప్పుడు మనలో విడుదలయ్యే హార్మోన్స్ వేరు. ఎన్ని మాట్లాడుకున్నా పరిపూర్ణమైన భావ వ్యక్తీకరణ ఎవరి దగ్గర ఉంది అంటే మానవుడి దగ్గరే ఉంది. పశువుల దగ్గర, పక్షుల దగ్గర, జంతువుల దగ్గర లేదు. పరిపూర్ణమైన భావ వ్యక్తీకరణ నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, మనందరి దగ్గర ఉంది. సంగమా, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు బాధపడొచ్చు, తప్పులేదు, కానీ ఎప్పుడు ఏ విధంగా బాధపడకూడదో చెప్తున్నాడు ఇక్కడ. నాకు బాధగా ఉందండి, ఏదో రాత్రి కథగా దొంగతనం చేశానండి, అందరూ నన్ను తిడుతున్నారండి, బాధగా ఉంది ప్రభు అంటే ఏమంటాడు ఆయన? ఏమంటాడు చెప్పండి? ఇప్పుడు దొంగతనం చేసినందుకు నేను తిడుతున్నారు, దానికి నువ్వు బాధపడితే పడు, మరి చేసుకున్నోడికి చేసుకున్నంత, దానికి మేమేం చేయగలం అంటాడు దేవుడు. ప్రభువా ఏదో నరహత్య చేశాను ప్రభువా, అందరూ నన్ను చీ అంటున్నారు ప్రభువా, అందరూ నన్ను నా మీద రాళ్ళు వేస్తున్నారు ప్రభువా, అందరూ నన్ను భయంకరంగా హింసిస్తున్నారు ప్రభువా అంటే అది నాకు అనుకూలమైన బాధ కాదు. నిన్ను ఎవరు చేయమన్నారు నరహత్య? నీకు తెలియదా నరహత్య తప్పని? తప్పు చేసావు కాబట్టి నిన్ను అందరూ నిందిస్తున్నారు, పడు, బాధపడు, మరి ఎవరేం చేయగలరు దానికి అంటాడు దేవుడు. ఇంకోటి వచ్చి, అయ్యా నేను వ్యభిచారం చేశాను లేదా నేను జారత్వం చేశాను, దానిని బట్టి నన్ను అందరూ నిందిస్తున్నారు, దాన్ని బట్టి నన్ను అందరూ అవమానిస్తున్నారు. ఇప్పుడు అంటే మరి నువ్వు చేసావు, దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తున్నావు, దానికి ఎవరేం చేయగలరు? దానికి నువ్వు ఏడిస్తే మేమేం చేయలేం, దానికి నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే మేమేం చేయలేం, నాకేదో అన్యాయం జరిగిపోయింది బాబు అని తల బాదుకుంటే ఏం చేయలేం. ఎందుకంటే చేసుకున్నోడికి చేసుకున్నంత ఎవని క్రియల ప్రతిఫలం వాడు అనుభవించాలి. ఇప్పుడు నిన్న గట్టిగా నా చేత్తో ఈ బలను గుద్దాను అనుకోండి, ఏమవుద్ది? అయితే ఎముకిరుగుద్ది, లేకపోతే బల్ల గుచ్చుకుంటుంది. ఇది గ్లాస్ కాబట్టి పగిలి నా చేతుల్లో గుచ్చుకొని రక్తం రావచ్చు. ఇప్పుడు అలా గుచ్చుకున్న తర్వాత మీరు అందరు నన్ను పరామర్శించడానికి యాపిల్ పళ్ళు పట్టుకుని రండి అన్నాను అనుకో, ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకున్నావు దాన్ని, నేను ఎవడగొట్టమన్నాడు, మేము అందరం చూస్తున్నావు, నువ్వేం చేస్తున్నావో. ఒళ్ళు కొవ్వెక్కి బలను గుద్దుతావా? బలను గుద్దితే ఎముకిరిగింది, గ్లాస్ ఇరిగి చేతుల్లో గుచ్చుకుంది, హాస్పిటల్లో తీసుకెళ్లారు, చిన్న ఆపరేషన్ పడింది, చేశారు, ఇంటికి వచ్చావు, ఈ చావు నువ్వు చావు, మళ్ళీ నిన్ను చూడడానికి ఒక డజన్ యాపిల్స్ కాయలు తేవాలా మేము? ఒక డజన్ యాపిల్ పళ్ళు పట్టుకుని నిన్ను పరామర్శించడానికి రావాలా? ఏం ఉద్ధరించావని రావాలి నిన్ను? ఎందుకు నేను ఓదార్చాలి? నీ కన్నీటికి కారణం ఎవరు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపు ఎవరు? నువ్వే. నీ అతిక్రమ క్రియ, నీ పాపపు క్రియ, నీ బుద్ధిహీన క్రియ, నీ జ్ఞానపు అజ్ఞానపు క్రియ, నీ అజ్ఞానపు క్రియ. కాబట్టి మీరు గమనించండి, విషయాన్ని ఆలోచించండి, ఒక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నువ్వు దొంగగా కానీ, వ్యభిచారిగా కానీ, నరహంతకుడిగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవాడిగా కానీ బాధ అనుభవింప తగదు. ఉదాహరణకి 2 కుక్కలు ఒకదానితో ఒకటి దెబ్బలాడుకుంటున్నాయి అనుకోండి, రోడ్డు మీద ఖర్చుకోవడానికి రెడీగా ఉన్నాయి, మధ్యలో అలా ఇలా అని నువ్వు దూరేవు అనుకో, మధ్యలో నీకు సంబంధం లేదు, బండి మీద వెళ్ళిపోతూ కావాలని బండి ఆపి దిగి అక్కడికి వెళ్ళి అలా ఇలా అన్నావు అనుకో, ఆ 2 కలిపి 2 పిక్కలు పట్టేసుకున్నాయి అనుకో. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మీ ఆవిడ్ని, ఇదిగో ఆ వంట తర్వాత చేద్దు కానీ ముందు వచ్చిన క్రీమ్ రాయి, ఆ పని తర్వాత చేద్దు కానీ ముందు రా అంటే అప్పుడు మీ ఆవిడ ఏమంటది? ఏం ఉద్ధరించావనయ్యా నువ్వు? ఓ ఆడుదల చేస్తున్నావు, ఏం ఉద్ధరించావని? నిన్ను ఎవడెళ్ళమన్నాడు ఆ కుక్కల గుంపులోనికి?
ఇలా పిక్క ముక్క లాగించుకోమని ఎవడు చెప్పాడు నిన్ను? నువ్వు వెళ్ళబట్టే కదా నేను తొడ కొరికేసింది. సో తప్పు చేసి మళ్ళీ నా మీద ఎగురుతావేంది నువ్వు అని అంట తప్ప, అయ్యో పాపం మా ఆయన గారికి ఎంత బాధ వచ్చిందో, 2 కుక్కలో పట్టుకుపోయాయి అని నీ మీద జాలి ఏమీ చూపించరు. కానీ నీకు జాలి కావాలనిపిస్తుంది అనుకో, ఆ టైంలో ఉండదు. సింపతి కావాలనిపిస్తుంది అనుకో, నీకు ఆ టైంలో ఎవ్వడు నీ మీద సింపతి చూపించడు. నీకు ఎవరు సింపతి ఇవ్వరు, నీ మీద ఎవరు జాలి పడరు. ఎందుకు జాలి పడరు అంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా బాధపడట్లేదు. నీ బాధ దేవుని చిత్తానుసారమైనది కాదు కాదు అంటే ఆ సందర్భాన్ని బట్టే రియాక్షన్స్ ఉంటాయి. అన్నీ ఆలోచించాలి. ఎప్పుడు బైబిల్ బోధించిన ఒకటి గుర్తు చేస్తాను మీకు. సిచ్యువేషనల్ థింకింగ్ అంటాను. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆ సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఇట్ విల్ బి డిపెండ్స్ ఆన్ దట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ అది డిపెండ్ అయి ఉంటుంది తప్ప సిచ్యువేషన్కి వ్యతిరేకంగా ఉండదు. ఇప్పుడు కుర్చీలో కూర్చుని ఊగుతా ఉన్నావు అనుకో, ఇరిగిపోయి కింద పడిపోయావు అనుకో, అదొక లెక్క. తెలియకుండా వెనక పడిపోయావు అనుకో, అదొక లెక్క. కళ్ళు తిరిగి పడిపోయావు అంటే ఒక లెక్క. ఎవడైనా తోసేస్తే మరో లెక్క. ఇన్ని ఉంటాయి. ప్రతి దాంట్లో కామన్గా ఉండేది కుర్చీ మించి పడిపోవడమే. కానీ ఏ సందర్భానికి ఆ సందర్భం జరిగిన పరిణామం వేరు. ఒక్కో దానికి ఒక పద్ధతి ఉంది, ఒక్కో దానికి ఒక తీర్పు ఉంటుంది, ఒక్కో దానికి ఒక న్యాయం ఉంటుంది, ఒక్కో దానికి ఒక రెస్పాన్స్ ఉంటుంది, ఒక్కో దానికి ఒక ఆలోచన ఉంటుంది. ఇది నీకు బాగా అర్థమైతే నువ్వు దేన్ని బట్టి కన్నీరు, ఆ బాష్ప బిందువులు కన్నీరు దేన్ని బట్టి వస్తుంది? దేన్ని బట్టి వస్తుంది? నువ్వేం చేయకుండా ఉత్తినే వచ్చిందా సంతోషం. నువ్వేమి చేయకుండా నువ్వు నిజంగా నీతిమంతురాలివైతే, నువ్వు నిజంగా నీతిమంతుడివైతే ఉత్తినే నీ కన్నీరు వస్తుందా? నీ కన్నీరు వచ్చే సిచ్యువేషన్స్ వచ్చాయా? ఉత్తినే ఉత్త పుణ్యాన నీ ప్రమేయం ఏమీ లేకుండా నువ్వు శుద్ధపూసవైతే, నీ ప్రమేయం ఏమీ లేకుండా నువ్వు మంచి పిల్లడివి, మంచి పిల్లవైతే, మంచి అమ్మవి, మంచి తల్లివి, మంచి తండ్రివి అయితే, మంచి కొడుకువైతే, మంచి కూతురువైతే, నువ్వు మంచి విశ్వాసివైతే, మంచి సేవకుడివైతే, మంచి సంఘ పెద్దవైతే, నీకు ఉత్తి పుణ్యాన నీ మీదకు బాధ వచ్చింది అని అంటే అది హితమగునట, అది హితమే. అప్పుడు కన్సిడర్ చేస్తాడట దేవుడు ఆ కన్నీటిని. ఆ కన్నీటిని తన కవిలలో చదువుకున్నాం కదా కీర్తనల గ్రంథంలో. నా కన్నీరు ఎక్కడుందట? నా కన్నీరు నీ కవిలలో భద్రం చేయబడుతుంది, దాచబడుతుంది. ఆయన కన్నీరు, నీ కన్నీరు ఆయన కవిలలోనికి వెళ్ళాలి అంటే ఆ కన్నీటికి ఒక అర్థం ఉండాలి, ఒక పరమార్థం ఉండాలి. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ వచనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్రియులారా దేవుని వాక్యాన్ని. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అని కింద పుట్టినోట్లు ఏమనుంది? పుస్తకంలో నోటెడ్ మై డియర్ లార్డ్, నోట్ చేసింది మై డియర్ లార్డ్. నువ్వు దాన్ని నోట్ చేసావు ప్రభువా. నా కన్నీళ్లు నీ దగ్గర ఉన్న బుడ్డిలో దాచి అంటే ఒకటి గుర్తుపెట్టుకో, నా కుమారుడా, నా కుమార్తె, నీ కన్నీరు దాచబడుతోంది నాన్న అన్నాడు నీ తండ్రి. నీ కన్నీరు ఏమవుతోంది నాన్న? దాచబడుతోంది. ఇప్పుడు చెప్పు, ప్రభువా నా కన్నీరు దాచావు కదా ప్రభువా, చూస్తున్నావు కదా ప్రభువా. చూస్తున్నానమ్మా, చూస్తున్నాను, నువ్వు కంగారు పడకు. నాబోతు రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఏం విడిచుంటాడు చెప్పండి? ఖచ్చితంగా ఏం విడిచుంటాడు? ఏడ్చుంటాడు మహానుభావుడు. ఖచ్చితంగా ఏడ్చుంటాడు. ఏ తోట అయితే నాకు కావాలి, నా పిత్రార్జితం నా పిల్లలకి ఇవ్వాలి, ఇది మా నాన్న ఆస్తి, దయచేసి నా చేతుల్లోంచి లాక్కోకండి బాబయ్య, ప్లీజ్ బేదోడిని బాబయ్య, నేను బేదోడిని, నన్ను బాధ పెట్టకండి, నేను బేదోడిని, నాది దోచుకోకండి, నేను బేదోడిని, నన్ను అన్యాయం చేయకండి అని ఖచ్చితంగా ఏడ్చుంటాడు. ఒక్కో దెబ్బ తింటున్నప్పుడు నేను ఏ తప్పు చేయలేదు, నా ప్రమేయం ఏమీ లేదు, నన్ను ఏ ప్రమేయం లేకుండా ఎందుకు రాళ్లతో కొడుతున్నారు, చావగొడుతున్నారు నన్ను, నేను ఎవరిని ఏమనలేదు, నా తోట లాక్కోవాలని రాజుగారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది అని ఆ రోజు నాబోతు కన్నీటి చుక్కలు నేల మీద పడ్డాయని మనం అనుకుంటున్నాం. నేల మీద మిత్రమా, నేల మీద పడలేదు సంఘమా, మరి ఎక్కడ పడ్డాయి? దేవుని యొద్దనున్న కన్నీటి బుడ్డిలో పడ్డాయి.
దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఉండదు. ఆ తీవ్రత, ఆ భయంకరమైన శిక్ష, అక్కడి నుంచి వచ్చే ఆ ఉగ్రత చాలా అంటే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే ఇమ్మీడియట్ రియాక్షన్ వచ్చింది దేవుని యొద్ద నుండి. వెళ్ళి వాళ్ళకి చెప్పు, ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తాన్ని కూడా నిజంగా అన్న పదం ప్రయోగించబడింది. నిజంగా నాకుతాయి. ఏడుస్తున్నాడు అక్కడ. నాబోతు ఏడుస్తున్నాడు, కన్నీరు విడిచాడు. ఏది? అనవసరమైన వాటిలో దూరి, అనవసరమైన పాపాలన్నీ చేసి, అనవసరమైనవన్నీ బురదంతా పూసుకొని, అక్కర్లేని తప్పులన్నీ చేసి, నీచమైన కార్యాలన్నీ చేసి ఏడుస్తున్న దొంగేడుపు కాదది. నకిలీ ఏడుపు కాదు. నువ్వు పాపం చేసి బాధ అనుభవింప తగదు. నువ్వు పాపం చేసి ప్రభు నా కన్నీరు గారుస్తున్నాను ప్రభా, బుడ్లో పట్టుకో ప్రభా, బుడ్లో పట్టుకోండి, బడిబో అంటాడు, చిచి బడిబో అంటాడు. అంతేనే కదా? మరి అంతే కదా. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నావు, నాన్న ఎక్కడికి రా అన్నాడు మీ డాడీ. ఎక్కడికే అన్నాడు. బండి ఎందుకు తీస్తున్నావు, నీకు చెప్పాలా అన్నాడు. అంత మంచిగా అన్నాడు. అలా కాదురా, నా మాట విను, ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు ఈ ట్రాఫిక్లో, నీకు అవసరమా అంటే, నువ్వు అలా కాగు, నేను వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు అడక్కని చెప్పాను కదా నీకు అని రైమని గుమ్మలోంచి కోపంగా బండి కింద దించేసరికి అటుగా వచ్చే కారు అక్కడే గుద్దేసింది. వీధిలో ఉందన్నమాట వాళ్ళ ఇల్లు. గుమ్మ ముందే పడ్డాడు ఇలాగా. బండి వచ్చాడు మీద ఉంది, లేపేవాడు లేడు, కారు కూడా ఆపలేదు, వెళ్ళిపోయాడు. ఈలోగా నాన్న బయటకు వస్తాడు. నాన్న బయటకు వచ్చి, అయ్యో పాపం నా బాబే, నా బిడ్డే అంటాడా? ఏమంటాడు మరి? మరి పనికి మాలినోడా, లోపల నుంచి చెప్తూనే ఉన్నాను కదరా ఆగరా అని విన్నావా? అంత మూర్ఖంగా నా మీద కోపంతో దూసుకెళ్ళావు, అదిగో ఆడు వచ్చి కొట్టాడు. అలా కాదు డాడీ, నన్ను ఓదార్చు డాడీ అంటే ఓదార్చటాలు ఉండవు, గడ్డి పెట్టటాలు ఉంటాయి అక్కడ. ప్రేమించు డాడీ, నన్ను తుడువు డాడీ, నా కన్నీరు తుడువు డాడీ అంటే దేవుడు తుడవడు. ఎందుకంటే నువ్వు బాధ అనుభవించేది తప్పు చేసి. అలా ఉండకూడదు మన జీవితంలో. దేవుడు నిన్ను ఓదార్చాలి అంటే, దేవుడు నీ కన్నీరు తన బుడ్డిలో దాచుకోవాలి అంటే దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి. నిజంగానే వ్యాలిడ్ రీజన్ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అన్యాయం అయిపోతున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే, మీకు ఎవరైనా అన్యాయం చేసిన వాళ్ళు, మిమ్మల్ని బాధించే వాళ్ళు ప్రపంచంలో ఒకవేళ ఎవరైనా ఉంటే రాసి పెట్టుకోండి. రోజు దేవుని సన్నిధిలో చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకు దైవ సేవకుడిగా ఖచ్చితంగా అది ఆయన తన బుడ్డిలో దాచి ఉంచుతాడు. ఏదో ఒక రోజు దాని ప్రతిఫలాన్ని తగిన సమయం అంది ఇచ్చేస్తాడు. కొన్ని ఏమో స్పీడ్ కొరియర్లు వస్తుంటాయి, కొన్ని ఏమో లేటుగా వస్తుంటాయి. మొత్తం మీద రావడం అయితే మాత్రం పక్కా. ఒక్కో దానికి స్పీడ్ పోస్ట్ వచ్చేద్ది, ఒక్కో దానికేమో లేటుగా వస్తుంది పార్సిల్. కానీ పార్సిల్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చి పెట్టుకో. ఎలాగొస్తుందో తెలీదు, పార్సిల్ ఖచ్చితం. రావాల్సిన సమయంలో ఖచ్చితంగా పార్సిల్ వచ్చి నీ ఇంటి ముంగిట వాలుతుంది. నాబోతు విషయంలో అదే జరిగింది. అది స్పీడ్ పోస్ట్ అండి. అది ఎందుకు స్పీడ్ పోస్ట్ అంటే, అక్కడ పడి ఏడ్చేటప్పుడు ఆ కన్నీరు ఆ తోటలో పడుతున్నప్పుడు పిల్లలు గుర్తొచ్చుంటారు పాపం, భార్య గుర్తొచ్చి ఉంటుంది, ఆ స్థలం ఇచ్చిన నాన్న గుర్తొచ్చుంటాడు, లేదా అమ్మ గుర్తొచ్చుంటుంది, లేకపోతే ఆ పొలం ఇచ్చిన నాన్న అమ్మ గుర్తొచ్చుంటారు. గుర్తొచ్చి ఆ చేతులు కట్టేసి భయంకరంగా గుద్దుతూ రాళ్లతో కొడుతూ ఒక్కో రక్తపు బొట్టు నేల పడిపోతుంటే ఆకాశం వైపు చూసి, ఎందుకయ్యా నన్ను ఇలా వదిలేసావు, నేను ఏం పాపం చేశానయ్యా అని ఒక్క మాట అడుగుని ఉంటాడు. ఎందుకయ్యా నన్ను ఇలా చేసావు నువ్వు, ఏంటి తండ్రి నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు, నేను ఏం పాపం చేశాను తండ్రి నేను ఇలా దెబ్బలు తినడానికి, ఏం పాపం చేశానని నేను ఇలా కొట్టబడుతున్నాను, ఏం పాపం చేశానని నేను ఇలా నిందింపబడుతున్నాను, ఏం పాపం చేశానని నేను ఇలా అవమానపడుతున్నాను. నా దగ్గర సత్యం ఉంది, ధైర్యంగా నేను రొమ్మిరుచుకుని సమాజంలో మాట్లాడగలిగేంతటి సత్యం ఉంది నా దగ్గర. నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు తండ్రి నువ్వు, నన్ను ఎందుకు విడిచిపెట్టావు తండ్రి అని ఖచ్చితంగా కన్నీరు విడిచే ఉండుంటాడు మహానుభావుడు నాబోతు. అందుకే ఇమ్మీడియట్ పోస్ట్ వచ్చింది. నాబోతు మరణం తర్వాత పరదైసులో నెమ్మది పొందుతాడు. అక్కడి నుంచి అతని దీవెనలు అతని కుటుంబం మీదకి వస్తాయి. మళ్ళీ ఆ తోట ఆ కుటుంబానికి దేవుడు ఇప్పించగలిగే సమర్థుడు, ఇప్పిస్తాడు.
ఎందుకంటే బైబిల్లో ఒక మాట వ్రాయబడింది చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం ఏమని వ్రాయబడిందో చూద్దాం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించేవాడు. తప్పు తప్పు. బాధ పెట్టకూడదు, అదే కర్మది, చాలా పెద్ద కర్మ. బేదలను ఎప్పుడు బాధ పెట్టకూడదు, బేదలను హింసించకూడదు. చేతనైతే సాయం చేయి, చేతనైతే నీకున్నదేదో ₹1 వాళ్ళకి పెట్టు. తినదగిన వాళ్ళు తినదగిన వాళ్ళు మన దగ్గర ₹1 ఉంటే వాళ్ళకి పెట్టదగిన వాళ్ళం మనం, వాళ్ళు తినదగిన వాళ్ళు, అంతే తప్ప వాళ్ళ దగ్గర దోచుకోవాలని చూడకు నాయన. పాపం అది, పాపం. వాళ్ళని హింసించాలని చూడకో, వాళ్ళను బాధించాలని చూడకో, వాళ్ళని అవమానించాలని చూడకో. వాళ్ళు బేదలన్న సంగతి నీకు తెలుసు, కడు బేదలన్న సంగతి నీకు తెలుసు, వాళ్ళ దగ్గర ఏమీ లేదన్న సంగతి నీకు తెలుసు, వాళ్ళు ఏం చేయలేరన్న సంగతి నీకు తెలుసు. వాళ్ళకి ఏ పరపతి లేదు, వాళ్ళకి ఏ పలుకుబడి లేదు, వాళ్ళకి వెనక ముందు ఎవరు లేరు. అలాంటి వాళ్ళను హింసించటం, బాధించటం తప్పది. పాతకం, అది పాతకం, మెడకు చుట్టుకుంటుంది. మనతో పోదు, మనతో ఎఫెక్ట్ కుటుంబానికి కూడా తగలొచ్చు. వద్దది, అది మంచి పద్ధతి కాదు. ఈ చేతనైతే తినదగిన వాళ్ళకు ₹1 పెట్టేయి, అంతే తప్ప వాళ్ళని ఏడిపించుకో, అది పాపం అది. అందుకే అన్నాడు, దరిద్రుని బాధించేవాడు తన సృష్టికర్తనే నిందిస్తున్నాడట. దరిద్రుని నెక్స్ట్ బేదలను కనికరించేవాడు దేవుణ్ణి గణపరుస్తున్నాడట. దేవుణ్ణి గణపరుస్తున్నాడు. మంచి మనసు మనలో ఉండాలి తప్ప ఇప్పుడు స్వార్థం పనికిరాదు. మనోడు కదా అని న్యాయంగా అన్యాయంగా మాట్లాడడం పనికిరాదు, తప్పది. తెలిసినోడు కదా అని బమ్మిని తిమ్మి చేసేయడం కూడా తప్పు, కరెక్ట్ కాదు అది. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బేదలను అసలు బాధించకండి. వాళ్ళ ఆకలి కేకలు సైన్యములకు అధిపతికి యెహోవా చెవులలో చొచ్చుతాయి. ఆ బేదోళ్ళందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన మొదలెట్టారనుకోండి, మనం తట్టుకోగలమా? అసలు అది నిజంగా చెప్తున్నాను, హేతువు లేని శాపం తగలదట బైబిల్ చెప్తోంది. హేతువు లేని శాపం తగలదు అని బైబిల్లో ఉంది. ఇప్పుడు మనం దాన్ని రివర్స్లో ఆలోచిద్దాం. ప్రభువా కరెక్టే, హేతువు లేకపోతే శాపం తగలదు ప్రభువా. ఒకవేళ హేతువు ఉంటే ప్రభువా ఏంటి పరిస్థితి? తగిన కారణం ఉండి, తగిన రీజన్తో, తగిన కారణంతో వాళ్ళు శపిస్తే ఆ శాపం తగులుతుందా తగలదా? నాబోతు శాపమే ఆహాబు యెజెబెలు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అది నాబోతు కన్నీటితో కూడినటువంటి శాపం, బాష్పబిందువు. చాలా పవర్ఫుల్ సుమా, చాలా పవర్ఫుల్. ఇక్కడ నుంచి కారే ఆ కన్నీటి బొట్టు ఏదైతే ఉందో అది చాలా చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి అది. అందుకే మనం నిర్నిమిత్తంగా ఎవరికంటా కన్నీరు రప్పించకూడదండి, తప్పండి. అలాగే పనికి మాలిన పనులు చేసి నేను బాధపడిపోతున్నాను బాబోయ్, నేను బాధపడిపోతున్నాను, నన్ను ఓదార్చండి, నాకు ఐచి పెట్టండి అంటే తప్పది. ఇప్పుడు ఒకరోజు ఒక పళ్ళు అమ్ముకునే ఆయన ఉన్నాడండి, పళ్ళు అమ్ముకునే ఆయన. ఎక్కడో గలాటా జరుగుతుంది, ఎవరో దాడి చేస్తుంటే పోలీసులకి వాళ్ళకి మధ్యలో జరుగుతుంది. పాపం ఇతను గబగబా కొట్టు సర్దేసుకుని, ఈ ఇబ్బందిలో ఉండకూడదని గబగబా కొట్టు సర్దేసుకుని పక్కన పెట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్న టైంలో పోలీసులు వచ్చి అన్యాయంగా అతను కొట్టేశారు. వాస్తవానికి అతనికి ఏ పాపం తెలియదు, ఉత్తినే కొట్టారు. ఆ లాఠీ దెబ్బలకు బలైపోయాడు. చెప్తున్నా కూడా బాబోయ్ నేను పళ్ళు అమ్ముకునేవాడినండి బాబు, ఈ గొడవతో నాకు సంబంధం లేదండి, నన్ను వినండి బాబు వినండి అన్నా కూడా వినకుండా వెన్ను విరిగేలా కొట్టేశారట. చాలా అతని కన్నీటికి ఒక అర్థం ఉంటుంది, అతని కన్నీటికి ఒక అర్థం ఉంటుంది. దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు. అదే సిచ్యువేషన్లో కావాలని గొడవ చేస్తూ బస్సులు తగలెడదామా, ట్రైన్లు తగలెడదామా, దేని మీదకైనా రాళ్ళు ఇసిరుదామా, ప్రభుత్వాస్తులను ధ్వంసం చేద్దామని ఎవడైనా దుర్మార్గుడు అనుకున్నాడు అనుకోండి, అతన్ని కానీ పోలీసులు చితక్కొట్టేశారు అనుకోండి, ఇంటికెళ్ళి ఒళ్ళంతా హోనమైపోయి పెద్ద పెద్ద మచ్చలు వచ్చేసి కవిలిపోయి విరిగిపోయి మంచం మీద పడి బాబోయ్ బాబోయ్ అమ్మోయ్ అంటున్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మ ఐసి గడ్డలు తెచ్చి పెడుతూ ఇంకా పెట్టు గట్టిగా పెట్టు అని కసురుతున్నాడు అనుకోండి, ఏమంటది? బుద్ధి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు,
నిన్ను ఎవడేళ్ళమన్నాడు రా ఆ గుంపులోనికి, నిన్ను ఎవడ చేయమన్నాడు ఆ పనికిమాలిన పనులు, దెబ్బలు తిని వచ్చి మళ్ళీ నా మీద ఎగురుతావా నువ్వు అని చెప్పేసి తిడద్ది. సో ఇద్దరు పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవాళ్లే, కానీ ఒకరిది న్యాయం మరొకరిది అన్యాయం. ఒకరిదే న్యాయం మరొకరిది అన్యాయం. అందుకే అన్యాయము చేసి బాధ అనుభవించుట తగదు, అది పద్ధతి కాదు. అది అయ్యి బాబు నాకు ఎన్ని బాధలు వచ్చేసినాయో తండ్రి, నాకు ఎన్ని కష్టాలు వచ్చేసినాయో ప్రభు అంటే అది హితం కాదు. అది హితమా? అది నువ్వు చెప్పు, నీకేమనిపిస్తుంది? నేను చెప్పే వాక్యం కరెక్టే కదా? 100కు 100% అది తప్పది, అది అసలు కరెక్ట్ కాదు. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, బేదలను ఏం చేయొద్దు, బాధ పెట్టకు నాయన. బేదలను ఎప్పుడు బాధ పెట్టకూడదు. తినదగ్గవాడైతే ఓ రూపాయి పెట్టు, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, బేదోడికి ఓ రూపాయి పెడతాను. వచ్చాడు పాపం, వచ్చి అయ్యా ఏదో సాయం చేయండి అయ్యా, మా పరిస్థితి బాగాలేదయ్యా అయ్యా అన్నాడు. ఏం చేస్తాం అప్పుడు? చేస్తామా చేయవా? చేయకపోతే నువ్వు మనసు లేని పశువువి. పశువు కూడా కొన్ని సందర్భాల్లో సాయం చేస్తుంది. నేను ఏదో వీడియో పెట్టారు ఫేస్బుక్లో, తాబేళ్ళన్నీ గుంపుగా ఒక మడుగులో ఉన్నాయి, ఒక తాబేలు వెనక్కి తిరగబడిపోయింది, అది ఇటు తిరగలేకపోతుంది. ఈలోగా ఓ 10 తాబేళ్ళు వచ్చి దాన్ని మెల్లిగా ఏం చేశాయి, తిప్పాయి. అబ్బా, వాటికే అంత ఉంటే మనకి ఎంత ఉండాలండి మరి చెప్పండి? వాటికే అంత ఉంటే మనకి ఎంత ఉండాలంటున్నాను నేను. అందుకే బేదలను ఎప్పుడు బాధించకండి, అది పాపం, కీడు, మిమ్మల్ని విడిచిపెట్టదు. బేద కుటుంబాలని అన్యాయం చేయకండి, కీడు, పాపం మిమ్మల్ని విడిచిపెట్టదు. ఏదో రూపంలో నీకు ఆ ప్రతిఫలం దేవుడు ఇచ్చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఎందుకు బుడ్డి దాస్తున్నాడట, బుడ్డిలో దాచబడ్డాయి. ఊరియా కూడా ఏడ్చే ఉంటాడు, ఏడవకుండా ఉంటాడా? ఎంత తింగరోడేం కాదు కదండి. యుద్ధం మోపుగా జరుగుతున్న చోట పెట్టినప్పుడు, చచ్చిపోతున్నప్పుడు అయినా అతనికి తెలిసిపోద్ది కదా, నన్ను కావాలని లేపేస్తున్నారు ఇక్కడ, ఇది మర్డర్ ప్లాన్, ఇది నన్ను కావాలనే చంపేస్తున్నారు ఇక్కడ, కావాలని చేశారు ఇదంతా, నన్ను మర్డర్ చేయడానికి కావాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని ఊరియా అనుకోకుండా ఉంటాడా? ఆ చివరి క్షణాల్లో అనుకున్న ఒక్క కన్నీటి బొట్టు ఆ యుద్ధరంగంలో నేల కారిన, దావీదా నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను, నీ మాట జవదాటని మంచి సైనికుడిగా నీ సైన్యంలో నిలబడ్డాను, నా తల తగేసేసావు. నా భార్య ఎంతగా నిన్ను ప్రేమించానంటే బత్సెబా, నా ప్రాణం కంటే ఎక్కువగా నా భార్యగా నేను ప్రేమించాను, కానీ నాకే నువ్వు ద్రోహం చేశావు. ఈరోజు నీ వల్ల నేను చనిపోయే పరిస్థితి వచ్చింది. చావు వరకు నమ్మకంగా ఉంటానని, చావు వరకు నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన నా జీవితాన్ని ఈరోజు నువ్వు యుద్ధరంగంలో మరణమయ్యే పరిస్థితికి తీసుకొచ్చావు. నా భార్య, దీనికి కారణం నువ్వు. నా రాజా, దీనికి కారణం నువ్వు. ఏదేమైనా నేను కన్నీరు విడుస్తున్నాను తండ్రి, నేను ఇలా ఎందుకు చచ్చిపోవాలి తండ్రి, నేను ఇలా ఎందుకు చచ్చిపోవాలి, ఈ చావు నాకు ఎందుకు రావాలి, నేనేం తప్పు చేశాను? మనం ఏమంటామంటే ఏదైనా జరిగినప్పుడు ఇద్దరిది తప్పు ఉంటుంది కదండి, ముగ్గురిది తప్పు ఉంటుంది కదండి, నలుగురిది తప్పు ఉంటుంది. మన భాష అలా ఉంటుంది. ఇక్కడ ఊరియాది ఏం తప్పు అని అడుగుతున్నాను నేను, నాబోతుది ఏం తప్పు అని అడుగుతున్నాను నేను. సో ప్రతి సందర్భంలో ఇద్దరు తప్పులు ఉండవు, ప్రతి సంఘటనలోనూ ఇద్దరు తప్పులు ఉండవు, ముగ్గురు తప్పులు ఉండవు, నలుగురు తప్పులు ఉండవు. ఇక్కడ నాబోతుది ఏ తప్పు లేదు, అతని కన్నీరుకి ఒక అర్థం ఉంది. ఇక్కడ ఊరియాది ఏ తప్పు లేదు, అతని కన్నీరుకి ఒక అర్థం ఉంది. అతని కన్నీరు విడవడానికి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. అది బుడ్డిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నీకు దక్కని ఘనత అక్కడిస్తాను ఆయన, ఇక్కడ నీకు దక్కని గౌరవం అక్కడిస్తాను ఆయన, ఇక్కడ నీకు దక్కని ప్రేమానురాగాలు అక్కడిస్తాను ఆయన, ఇక్కడ నీకు దక్కని ఆప్యాయత అనురాగాలు నేను అక్కడ నీకు ఇస్తాను ఆయన. రా అబ్రహామా, అతని రొమ్మున ఆనుచుకో, గుండెలకు హత్తుకో, విశ్వాసులకు తండ్రివి కదా, పెద్దోడువి కదా. అక్కడ అతనికి దక్కని ఆదరణ ఇక్కడ దక్కాలి. ఆ లాజర్ని గుండెలకు హత్తుకున్నాడు, అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాను కదా నాయన, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాను నాయన అంటాడు. వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాను నాయన,
దావీదు దగ్గరకు వచ్చింది ఇప్పుడు పంచాయతీ. నలిగిపోయాడు, మామూలు కదా, నలిగిపోయాడు. చేసిన పాపానికి ప్రతిఫలంగా, చేసిన అన్యాయానికి ప్రతిఫలంగా ఇంకా ఒప్పుకున్నాడు కాబట్టి గొప్ప, ఒప్పుకోకపోయి ఉంటే ఇంకా దారుణంగా ఉండేది. నలిపేశాడు దేవుడు. ఒప్పుకున్నా కూడా నలిపేశాడంటే ఒప్పుకోపోతే పేలిపోతావు, జాగ్రత్త. ఎప్పుడు పేలిపోతావు తెలీదు. మనం కూడా పేలుతాం బాంబుల్లా, తెలుసా? ఎలా పేలుతాం, ఎక్కడ పేలుతాం? పొట్టలో పేగుంటుందట, అపెండిసైటిస్. నన్ను అలా వదిలేస్తే ఏమవుద్దట, కాసేపటికే ఏమవుద్దట, లోపల ఉంటుందన్నమాట. బాంబు దేవుడు పెట్టాల్సిన చోట పెట్టాడు. అది కూడా తొందరగా పోవాలట, 24 అవర్స్లో పోవాలట, లేకపోతే పేలుతుందట. ఆ పేలితే బుడగ పేలింది. చిన్నప్పుడు మా అమ్మ చేపలు చేసేది, లేకపోతే ఎవరొకరితో చేయించేది. దాని లోపల ఉంటాయి, ఏముంటుంది, బుడగలాగా ఉంటుంది సేమ్. అది కింద పడేస్తే దాన్ని కాలుతో తొక్కి మరీ పేల్చేసేవాళ్ళం, పిల్లలం కదా. అది పేలిస్తే ఏదో పనికి మాలిన సునకానందం. అలాగా బుడగ పేలిపోద్ది బిడ్డ, జాగ్రత్త. ఇప్పుడు పేలిపోతుందో తెలీదు. పేగులు పడి చచ్చాడట ఒకడైతే, కడుపులో నుంచి పేగులు పడ్డాయట, చచ్చాడు. పురుగులు పడి చచ్చిన వాళ్ళు ఉన్నారు, పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చిన వాళ్ళు ఉన్నారు. పోనీ ఇక్కడ చచ్చిన తర్వాత అయిపోయింది అనుకోకండి, చచ్చాక కథ మొదలవుద్ది. రాత్రి చెప్పాను అక్కడ మెసేజ్లో, పేపర్లో, చచ్చాక అసలు కథ మొదలవుద్ది. సో కాబట్టి నువ్వు బాధపడు, తప్పలేదు. కానీ ఆ బాధకు ఒక అర్థం ఉండాలి, ఆ బాధకు ఒక కారణం ఉండాలి. నీలో నిజాయితీ ఉండాలి, నీలో యథార్థత ఉండాలి. దాన్ని దేవుడు చూడాలి. చూసి నీ పక్షాన వ్యాజ్యమాడుటకు ఆయన పరలోకము నుండి కదలి రావాలి బిడ్డ, గుర్తుపెట్టుకో. నీ పక్షాన వ్యాజ్యమాడుటకు ఆయన రావాలి. నాబోతు విషయంలో వచ్చినట్టు, ఊరియా విషయంలో వచ్చినట్టు, మరికొన్ని సందర్భాలలో ఆయన వచ్చినట్టు ఆయన రావాలి. అలా వచ్చే విధంగా నీ విశ్వాసం ఉండాలి, అలా వచ్చే విధంగా నీ బ్రతుకు ఉండాలి, అలా వచ్చే విధంగా నీ జీవితం ఉండాలి. అర్థమైందా? న్యాయ విమర్శ దేవునిది. ఎలాంటి విమర్శ? న్యాయ విమర్శ. చదువుదాం ఇప్పుడు పేతురు గారు రాసిన పత్రిక, మరల వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. మీలో ఎవడైనను, అది అయిపోయింది, 15 వచనం అయిపోయింది కదా. అనుభవింప పరుల జోలికి పోవువాడుగానైనను బాధ అనుభవింప తగదు. మరి ఎలా బాధపడాలి ప్రభువా? మేము మా బాష్ప బిందు ఎప్పుడు రికార్డ్ చేయబడుతుంది? ఎప్పుడు నీ బుడ్డిలోనికి ఆ కన్నీటి చొక్క వచ్చి చేరుతుంది? ఎప్పుడు నువ్వు మమ్మల్ని కన్సిడర్ చేస్తావు అని అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడొద్దు. నేను ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నానంటే క్రైస్తవుణ్ణి కాబట్టి. నేను ఎందుకు బాధపడుతున్నాను ఇప్పుడు? క్రైస్తవుడైనందుకు పడుతున్నాను బాధ, లేకపోతే బాధపడను, నన్ను బాధ పెట్టేవాడు కూడా లేడు. పౌలు గారి చూడండి ఒకసారి. యూదుడుగా ఉన్నంత వరకు ఆయనకి బాధలు ఉన్నాయా? లేవు. ఎవడో ఆయన ముందుకు వచ్చేవాడు లేడు. ఆయన బాధ పెట్టే ధైర్యం, శక్తి, దమ్ము ఎవడికే లేవు. కానీ ఎప్పుడు బాధలు అనుభవించాడంటే క్రైస్తవుడు అయ్యాక పడ్డాడు బాధలు. నేను యూదుడుగా ఉండగా ముమ్మారు కొట్టబడి తిని, ఓడ పగిలి శ్రమపడి తిని, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని అని ఎప్పుడైనా చెప్పాడేటి? సముద్రంలో ఆపదలు, సొరంగాల్లో ఆపదలు, గుహల్లో ఆపదలు, నదుల వల్ల ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, నా జీవితంలో ఇన్ని ఆపదలు వచ్చాయని ఎప్పుడైనా పౌలు గారు చెప్పారా? చెప్పలా. మరి ఎప్పుడు వచ్చాయి ఆయనకు ఆపదలన్నీ? క్రైస్తవుడు అయ్యాక, క్రీస్తును భుజానికి ఎత్తుకున్నాక, క్రీస్తును మోస్తున్నప్పుడు వచ్చాయి. ఎలా వచ్చాయి? నీతి నిమిత్తము నీవు హింసింపబడితే నీవు ధన్యుడవు, ధన్యురాలు. అందుకే ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచాలి. 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. ఎంత బాగుంది చూడండి ఆ మాట, ఎంత బాగుంది ఆ మాట. ఎలా బాధపడువారట? దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అన్నాడు. దేవుని చిత్త ప్రకారము ఒకవేళ నువ్వు బాధపడుతుంటే, ఈ బాధ దేవుని చిత్తానుసారమైనది అయితే నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండు, ఆయనకు అప్పగించు.
ఆయనకు అప్పగించి ఆ ఆ నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకొని బాధపడు. ఆ బాధ భరించటమే మంచి. రెండవ అధ్యాయం అదే పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. అదే పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 19 నుంచి చదువుదాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, 19వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. ఎవడైనను, అది స్త్రీ అయినా పురుషుడైనా, యవనస్తుడైనా వృద్ధుడైనా వృద్ధురాలైనా, ఎవరైనను అన్యాయముగా పొందుచున్న శ్రమ. నేనేం తప్పు చేశాను? ఈరోజు నాకు ఈ శ్రమ కలగడానికి కారణం నేనేనా? నేను కాదా? నేను ఈ బాధ ఇప్పుడు భరించడానికి గల కారణం ఏంటి? నేను ఎందుకు ఇలా తీవ్రమైన బాధను అనుభవించాలి? సంవత్సరాల తరబడి నేను ఎందుకు బాధపడాలి? నాకు ఈ కష్టం రావడానికి కారణం ఎవరు? ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి. ఎలా పొందుతున్నాడట శ్రమ? అన్యాయంగా శ్రమ పొందుచు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును అన్నాడు. నాకు తెలిసిన ఒక యాక్సిడెంట్ కేసు ఉంది. గుద్దేసి హాస్పిటల్కి తీసుకెళ్ళారు, గొడవ జరుగుతుంది, 5,000 ఇచ్చారట. ఆపరేషన్కి 75,000 అవుద్దట. ఎంత ఇచ్చారట ఈయన? 5,000 ఇచ్చి, ఇంక నా దగ్గర లేవండి, ఇంకా నన్ను ఇబ్బంది పెట్టేలా ఉంటే మీరు కేసు పెట్టేసుకోండి అన్నాడట. పాపం, కావాలని గుద్దింది అతను తప్పేమీ లేదు. అసలు అతనికి ఏమి తెలియదు. ఇతనే వచ్చి గుద్దేశాడు, వేగంగా వచ్చి గుద్దేశాడు. పక్కనున్నాడు అతను. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇద్దరిదే తప్పు ఉందంట, అదేం పంచాయతీ? దిక్మాల పంచాయతీ, తప్పు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే, సరే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చెప్పండి? ఒక ఇతను 75,000 అవుద్ది అంటున్నాడు, 10,000 అక్కడ ఎవరినైనా కొనేసాడు అనుకోండి, ఇతను 15,000లో క్లియర్ అయిపోద్ది. ఇంకెంత మిగులుతాం లెక్కేస్తాడు ఇతను? 60,000 మిగులుతాం కదా అని లెక్కేసే స్వభావాలు ఉన్న రోజులు ఇవి కదా. సరే వెళ్ళారు, కేసు ఫైల్ చేశారు, ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. చివరికి ఏంటి పరిస్థితి? ఇతనికి ఈ 75,000 ఇమీడియట్గా కావాలి. అవి ఒకవేళ వస్తే ఎప్పటికి వస్తాయో రావో కూడా తెలీదు. అవసరమైతే కోర్టులో మారిపోతాయి. ఆ రోజు ఈయన బండి మీద రాలేదండి. ఈయన అసలు ఆ రోజు బండి మీద రానేలేదు. ఈయన ఆ టైంకి వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్లిలో ఉన్నాడండి. ఇదిగో వీడియో చూడండి, రికార్డింగ్ అన్నాడానికి అయిపోయిందండి. ఇప్పుడు కోర్టుకి ఏం కావాలి? సాక్ష్యం కావాలి. ఇక్కడ సాక్ష్యం వచ్చేసింది. ఈయన బంధువులు పెళ్లిలో ఉన్నాడయ్యా, నిన్ను యాక్సిడెంట్ చేసింది ఇతను కాదు కదయ్యా అంటే, లేదు బాబయ్య అతనే బాబయ్య అంటే, సార్ ఇతను తెలుసా నీకు? నాకు తెలియదు సార్. నిజంగా ఎప్పుడు చూడలేదు? నేను ఎప్పుడు చూడలేదు సార్. కోర్టు వారి తీర్పు ఏంటంటే, ఇతను ఈ కేసు కొట్టివేయడమైనది, సరైన సాక్ష్యాధారములు లభించనందున ఈ కేసు ఏమైనది? కొట్టివేయడమైనది. ఇప్పుడు మీరు ఏమంటారు బయటకు వచ్చి? ఎరా నడు విరిగిపోయినా బుద్ధి రాలేదు నీకు? పాపం ఆయన ఏదో బంధువుల పెళ్ళో బిర్యానీ తింటుంటే ఆయన మీద కేసేస్తావా నువ్వు? గుద్దేశాడని ఎవడో గుద్దేస్తే, లేకపోతే మీ ఇంట్లో పైనుంచి పడిపోయి నువ్వు ఇంట్లోంచి పైనుంచి పడిపోయి ఆయన గుద్దేశాడని కేసేస్తావా అని అతని అభిమానులు అందరూ వచ్చి ఇతను తిడుతుంటారు. అప్పుడు ఇతను చేయాల్సిన పని ఏంటి? బాష్పబిందు వదలాలంతే. అదొకటే గుర్తుపెట్టుకో. నీ పక్షాన న్యాయం ఉంటే మోకరించు, కన్నీరు విడువు. ప్రభువా ఇది నా పరిస్థితి ప్రభువా అని 2 చేతులు ఎత్తి ఆయనకు అప్పగించాయి. అప్పుడు ఉంటుంది ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కొంత టైం పడితే పట్టొచ్చుమా. అన్ని సందర్భాల్లో స్పీడ్ పోస్టులు రావు. ఒకసారి కరెక్ట్గా సెట్ చేస్తుంటాడు దేవుడు. సెట్టింగ్ పూర్తయ్యేదాకా నువ్వు వెయిట్ చేయాలి. సౌలును కూడా చాలా రోజులు ఉంచాడు అలా రాజుగా. దావీదికి అభిషేకం అయిన వెంటనే సింహాసనం ఆక్యుపై చేయలా. కొన్ని రోజులు అడవుల్లో తిరిగాడు మహానుభావుడు. రాజే, దేవుని దృష్టిలో ఆల్రెడీ రాజు ఎవరు? దావీదే. కానీ ఎక్కడున్నాడు? అడవుల్లో ఉన్నాడు. సింహాసనం మీద ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. అభిషేకం జరిగి చాలా రోజులు అయిపోయింది, కానీ ఇంకా పవర్ చేతిలోకి రాలా. ఎలక్షన్ అయిపోయింది, గెలిచేశాడు, కానీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలే.
టైం పట్టింది ప్రమాణ స్వీకారం చేయడానికి. అప్పటి వరకు రాజు కాని రాజు సింహాసనం మీద ఉన్నాడు. కానీ ఒక రోజు వచ్చింది, ఈ రాజు కాని రాజు తొలగించబడ్డాడు, దావీదు అధికారంలోకి వచ్చాడు. అర్థమవుతోందన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడండి. ఆయన దగ్గర మోసం చేయటం కుదరదండి. అందుకే అన్యాయంగా ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడకండి. అన్నీ తెలుసుకునే మాట్లాడాలి. ఏం మాట్లాడినా మనం తప్పుగా మనం అనకూడదు. అందుకే ఇక్కడ అంటాడు, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు. వాడు శ్రమ పొందుతున్నాడు కరెక్టే, కానీ వాడు ఎందుకు ఏం చేశాడని, వాడు ఎందుకు ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉండాలి, ఎందుకు నేను 75,000 రూపాయలు నేను ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకోవాలి, నేనేం తప్పు చేశానని ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి 75,000 నేను ఖర్చు పెట్టుకోవాలి. ఆ పేషెంట్కి వచ్చిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వగలరా? చెప్పండి, మీరు చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. నేను ఎందుకు 75,000 ఖర్చు పెట్టుకోవాలి? నేనేం తప్పు చేశాను? నేనెందుకు ఆపరేషన్ చేయించుకోవాలి? నేనెందుకు నా బాధ తొలగించుకోవాలి? నేను చేసిన పాపం ఏంటి? ఏం లేదు. వాడొచ్చి నన్ను కొట్టేస్తే, వాడొచ్చి నన్ను గుద్దేసి అన్యాయంగా నన్ను కొట్టేసి ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకోవాలి, నేను బాధలు పడాలి, నేను ఇబ్బందులు పడాలి, నేను జీవితాన్ని ఎదాలి. ఏంటి ప్రభువా ఇది? నేనేం చేశాను ప్రభువా? నా తప్పే ఉంది ప్రభువా? నాకెందుకు ఇలా జరుగుతోంది ప్రభువా అని ఆ ఒక్క ప్రార్థన ఉంది చూడు, చాలా శక్తివంతమైంది. దేవుడు ఏదో రూపంలో జవాబిస్తాడు. నీకు అవసరమైతే ఆ 75,000 ఇస్తాడు, అవతల వ్యక్తికి శిక్ష కూడా విధిస్తాడు. నీకేం చెయ్యాలో ఆయనకి తెలుసు. ఎవరో ఒకరిని ఎన్నుకుంటాడు, ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు, నిన్ను మాత్రం విడివడి ఎడబాయుడు. నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి, మోకరించి. ఆయన బుడ్లో పడాలి, ప్రతి చుక్క ఆయన బుడ్లోకి వెళ్ళాలి, ప్రతి చుక్క వెళ్ళాలి ఆయన బుడ్లోకి. ఊరియాది వెళ్ళినట్టు, నాబోతుతు వెళ్ళినట్టు నీది కూడా వెళ్ళాలి. ప్రార్థించు, బలంగా ప్రార్థించు, బలంగా ప్రార్థించు. లూకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 6వ అధ్యాయము మిమ్మును బాధించే వాళ్ళ కోసం చేసే ప్రార్థన ఇది. ప్రత్యేక ప్రార్థన ఇది, స్పెషల్ ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? మిమ్మల్ని ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళ కోసం ఒక అరగంట కేటాయించు రోజుకి. మిమ్మల్ని ఎవరైతే బాధలకు గురి చేస్తున్నారో వాళ్ళ కోసం ఒక అర్ధగంట కేటాయించు చాలు రోజుకి. నీ కన్నీరంతా అక్కడ కార్చేయి. ప్రభువా, నేను బేదరాల్ని, నేను బేదోడిని, నా కుటుంబం బేద కుటుంబం, నా బతుకు ఏపాటిది, నా జీవితం ఏపాటిదయ్యా అని నేను తప్పు చేశాను చెప్పు ప్రభువా. పోని నీకు తెలియనిదే ఉందయ్యా నా జీవితంలో, నీకు అన్నీ తెలుసు కదా తండ్రి, నా తప్పే ఉంది చెప్పు ప్రభువా. నేనెందుకు ఈ బాధ భరించాలి ఇప్పుడు? నేనెందుకు పోరాడాలి? నేనెందుకు శ్రమపడాలి? నేనెందుకు కష్టపడాలి? నేనెందుకు నష్టపోవాలి? నాకేంటి అసలు? నాకు సంబంధం ఏంటి తండ్రి? నేను చేసిన తప్పేంటి? నీకు విరోధంగా నేనేం చేశాను చెప్పు ప్రభువా అని ఒక్కసారి ఆ కన్నీటి ప్రార్థన. నన్ను బాధిస్తున్నారు ప్రభువా, చూడు ప్రభువా, ప్లీజ్ ప్రభువా, చూడు ప్రభువా అని అడుగు. చూడు ప్రభు, ఒక్కసారి దృష్టించు ప్రభువా. పైపెచ్చు నిందలు కూడా నేనే భరిస్తున్నాను, అవమానాలు నేనే భరిస్తున్నాను, నష్టపోయింది నేనే, నింద భరించేది నేనే, శ్రమ పడుతున్నది నేనే, బాధింపబడుతున్నది నేనే, నా కుటుంబం బాధింపబడుతోందయ్యా, బాధించబడు వారి చేతుల్లో నలిగిపోతున్నానయ్యా, నేనేం తప్పు చేశానయ్యా అని ఒక్కసారి ప్రార్థించు. అందుకన్నాడు, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. నీ ప్రతి కన్నీటి బొట్టు, జరిగిన ప్రతి పరిణామం ఆయన బుడ్డిలోనికి వెళ్ళే రోజు ఒకటి వస్తుంది. ఎవరైనా సరే ఆయనకి పక్షపాతము లేదు. గాడ్ హ్యాస్ నో పార్షియాలిటీ. ఎస్, గాడ్ హ్యాస్ నో పార్షియాలిటీ. దేవుడు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు. రాజుకైనా ఒకటే న్యాయం, బేదకైనా ఒకటే న్యాయం, విశ్వాసికైనా ఒకటే న్యాయం, సేవకుడికైనా ఒకటే న్యాయం, పెద్దకైనా ఒకటే న్యాయం, అన్యుడికైనా ఒకటే న్యాయం. ఆయన న్యాయము తప్పని దేవుడు. ప్రియమైన దేవుని సంఘమా, ఎంత మంచి సత్యవర్తమానాన్ని మనం వింటున్నాం. ఎంత మంచి ఆహారం ఈరోజు దేవుడు మనందరికీ పెడుతున్నాడు. ఎంత మంచి భోజనాన్ని భుజిస్తున్నాం మనం ఇక్కడ. ఎంత మంచి వంట తింటున్నాం మనం అందరం.
అక్షయాహారం అనే వంట కడుపు నిండిపోతుంది నాకైతే. బోధిస్తున్న నాకే కడుపు నిండుతుంటే వింటున్న మీకెంతగా కడుపు నిండాలో మరి మీకు మీరు ఆలోచించుకోండి. ఇది మనందరికీ సంబంధించినటువంటి వర్తమానం. నీకు నాకు మనందరికీ సంబంధించినటువంటి వర్తమానం. అందుకే నేను అంటాను, దేవుడు తన సేవకుల ద్వారా నాతో మాట్లాడతాడు. చెవి యొగ్గి వినాలి. నువ్వు సంఘానికి వచ్చేది మనిషి మాట వినడానికి కాదు. మొన్న వారం కూడా చెప్పాను, నువ్వు సంఘానికి వచ్చేది దేవుని వాక్యం వినడానికి. అవును, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న సత్యాన్ని గుర్తించడానికి. అదొక్కటి నీకు అర్థమైతే చాలు. మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయి. మరలా పేతురు గారు రాసిన పత్రిక ముగించుకుందాం ప్రియులరా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహిస్తుంటే, దుఃఖము సహించిన ఎడల అది హితమైపోద్దట. వంటబడద్దట. కంగారు పడకు, వంటబడద్దే, హితమవుతుంది. అది హితమవుతుంది, కంగారు పడకో. వస్తుంది, టెలిగ్రామ్ వస్తుంది, వెయిట్ చేయి. ప్రతిఫలం వస్తుంది ఆయన సన్నిధిలో నుండి. వెయిట్ చేయి, వెయిట్ చేయి, వెయిట్ అండ్ సీ, యు విల్ సీ. నెక్స్ట్, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల అది మీకేమైనా ఘనత? దొంగతనం చేస్తూ దొరికిపోయావు, చిత్తకోడి చెవులు మూసారు. క్రీస్తు నిమిత్తమై హింస భాగ్యముగా ఎంచుకుంటుంది అన్నవనుకు బయటకు వచ్చి చెప్పు తీసుకుని 2 వేస్తారు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఇప్పుడు నీది క్రీస్తు నిమిత్తమైన హింస. అది ఎందులో దొరికావు? నువ్వు దొంగతనంలో దొరికావు. దొంగతనంలో దొరికి 4 పీకెత్తే ఏం చెప్తున్నావు వచ్చి? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనుడి అన్నారనుకో, డప్పు వాసిపోద్ది. తప్పది. అది క్రీస్తు విషయమైనది. బుద్ధి జ్ఞానం లేదు. నిన్ను ఎవడెళ్ళమన్నాడు దొంగతనానికి? నిన్ను ఎవడెళ్ళమన్నాడు ఆవదం రాసుకు దొంగతనానికి? అర్ధరాత్రి దొరికావు, కుమ్మేశారు. ఇప్పుడు వచ్చి క్రీస్తు విషయమైన నింద బ్రదర్, క్రీస్తు విషయమై బాధింపబడుతున్నాను బ్రదర్, సువార్త విషయమై హింసింపబడుతున్నాను బ్రదర్. ఎవడో చెప్తావు కాకమ్మ కథలు? సువార్త విషయమై హింసింపబడుతున్నావు నువ్వు, ఇందులో తప్పు కదూ? అది నాలుక తాటిపెట్టా, నాలుకేనా అది? మరి ఏమనాలి దాన్ని? మురుగుదొడ్డా? తప్పది. నీ క్రీస్తు విషయమైన బాధ కాదు, అది నీ సొంత బాధ. అక్కడ అదే రాయబడింది. నీవు తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడలా, తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? నువ్వు చేసిన తప్పు కాబట్టి దెబ్బలు తిన్నావు అంతే. దాన్ని పట్టుకొచ్చి నువ్వు ఇక్కడ చెప్పకు, దాన్ని పట్టుకొచ్చి నువ్వు ఇక్కడ కలపకు. ఇప్పుడు ఎవరో ఉల్లిపాయలు కోసేటప్పుడు చేయి దగ్గర కోసేసుకుని, ఉల్లిపాయలు కోసేటప్పుడు టీవీ సీరియల్ చూస్తూ కోసేసింది అనుకోండి, ఏలు తెగిపోయింది అనుకోండి, ఇక్కడికి వచ్చి క్రీస్తు నిమిత్తం ఏలు పోగొట్టుకున్నాను అందరికి ఏమంటాం? క్రైస్తవురాలు అయినందుకు నా వేలు పోయిందండి, సాతానుగాడు ఇంత పని చేశాడు అంటే ఏమంటారు? ఏం జరిగిందో విషయంగా చెప్పమ్మా, వివరంగా చెప్పంటే, నేను బాప్తిసం పొందానండి. పొందితే అప్పటి నుంచి శోధనలు ఎక్కువైపోయాయండి. ఓహో, ఏ రకంగానో? ఏ రకమే ఉందండి? ఉల్లిపాయలు కోస్తున్నానండి, ఒక పక్క సీరియల్ అయిపోతుంది. ఇది జరగాలి, అది జరగాలి. ఈ మొగుడోడేమో వస్తాడు, కూర వండలేదని తిడతాడు, అందుకని ఇది జరగాలి, అది జరగాలి, అందుకనండి కోసేస్తున్నానండి. గబగబా కోసేస్తుంటే చేయి దిగిపోయిందండి. బాప్తిసం పొంది 2 రోజులే కదండి అవుతుంది. సాతాను శోధన అండి ఇది, వేలు పోయింది అన్నాక ఏమంటావు? అప్పుడు చెప్పు, ఏమంటావు చెప్పు? సాతాను శోధన అది. నువ్వు ఏళ్ళు దగ్గోసేసుకుని టీవీ సీరియల్ చూస్తా, ఏళ్ళు దగ్గోసేసుకుని సాతాను శోధన అంటావా? తప్ప కాదా అది? తప్పేనా? అది కన్సిడర్ చేస్తామా? దేవుని సంబంధమైన బాధ కాదాన్ని. ఆ దేవుని సంబంధమైన బాధ కాదు నాయన. నీకు పుణ్యం, నీకు దండం. దేవుడికి లింక్ పెట్టకది. అది నీ ఉల్లిపాయలు సీరియళ్ళ బాధ, అది నీ సొంత బాధ. సంబంధం లేదు అంటాడు దేవుడు. నాకు సంబంధం లేదమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చి పెడగొప్పలు పెట్టుకో, బయటపో అంటాడు. అనుకుంటే ఏదైనా సరే చాలా సీరియస్గా అర్థం చేసుకోవాలి, ప్రయత్నం చాలా లోతుగా చూడాలి బైబిల్ గ్రంథాన్ని. మేలు చేసి బాధపడినప్పుడు, మేలు చేసి, నేను మేలే చేశా, కీడు చేయలా. దేవుని సన్నిధిలో బైబిల్ పట్టుకు చెప్పాలి. ఎక్కడ చెప్పినా సరే దేవుని సన్నిధిలో చెప్పాలి, బైబిల్ పట్టుకు చెప్పాలి. ఏమని చెప్పాలంటే, నేను మేలే చేశా, కీడు చెయ్యలేదు. ఒక దైవ సేవకుడిగా, ఒక దైవజనురాలిగా, విశ్వాసిగా, ఒక పెద్దగా
ఒక సంఘ సభ్యుడిగా సభ్యురాలిగా నేను మాట్లాడుతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని ఎదుట నేను చెబుతున్నది సత్యం. నేను నా మనస్ఫూర్తిగా మేలే చెయ్యాలనుకున్నాను అని అంటే ఆ దేవుని ఎదుట చెప్పు. నేను మేలు చేసి ఇప్పుడు ఏమవుతున్నాను? బాధపడుతున్నప్పుడు మీరు సహించండి, కొన్నాళ్ళు సహించాలి, తప్పదు. అది తప్పదు, మరి సహించాలి. నువ్వు మేలే చేయాలనుకున్నావు కానీ ఏమవుతున్నావు? బాధపడుతున్నావు. సహించాలి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది మీకేమవుతుందట? అది దేవునికి ఏమవుద్దట? హితమగును. అది దేవునికి ఏమగును? హితమగును. ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మేలుకెళ్తే ఏమి ఎదురవుతుంటుంది? కీడెదురవుతుంటుంది. పాపం వాడు మేలే చేద్దాం అనుకుంటాడు కానీ ఏమి ఎదురవుద్ది? కీడెదురవుద్ది. ఒకరోజు ఏం జరిగిందంటే, బస్సులో ఒక ఇద్దరు ఉన్నారట. పర్సు బయటకు వచ్చేసిందట ఒక అతనిది. పడిపోద్దేమో లోపలికి నొక్కుదామని చెయ్యటట. తప్ప చెప్పాలని పిలిచి, నువ్వు పడిపోద్దేమో నొక్కకూడదు, నొక్కుతుంటే నొక్కేసేవాడు అనుకుంటాడు. నువ్వేం చేయాలి? బ్రదరు, పర్సు బయటకు వచ్చింది, కొంచెం లోపల పెట్టుకో అనాలి. కానీ ఎవడో కొంచెం ఎర్రి వెంగళప్ప, అతి మంచితనం. అసలే బస్సు ఊగిపోతుంది, జనం ఎక్కువ ఉన్నారు, పాప మాడి చెయ్యూదులు ఏ పెట్టుకుంటాడులే, మనం పెట్టేద్దాంలే అని బాబు చేసాడట. ఇప్పుడు దాన్ని ఆ సీన్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఆ సీను బయటకు, ఇప్పుడు నేను పంచాయతీ వచ్చిందండి, నువ్వేం చేసావయ్యా? పర్సు ముట్టుకున్నావా లేదా? ముట్టుకున్నాను బాబయ్య. పర్సు ముట్టుకున్నావు, అయితే ముట్టుకున్నానయ్యా, అంతే, నువ్వు దొంగవంతే. అలా కాదు బాబయ్య, విషయం అది కాదు. విషయం నోరు మోయ్. నువ్వు పర్సు ముట్టుకున్నావా లేదా అంతే చెప్పు నాకు. ఇప్పుడు ముట్టుకున్నాను బాబయ్య, కొట్టండి రాయండి అంటారు, అంతే, కొట్టేశారు అంతే. అప్పుడు అవి పట్టుకొని అంతా భ్రాంతి ఏనా అనుకుంటా పోవాలి. మరి ఏం చేస్తాడు ఇప్పుడు? నువ్వు మేలు చేద్దామని అనుకున్నావు కానీ పాపం అక్కడ మేలు అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. అది వేరేగా క్రియేట్ చేశారు అక్కడ. ఏమండి, ఒక్కో సందర్భంలో ఏమవుతుందంటే మనకు అక్కర్లేని తగులుకుంటుంటాయి. ఏదైనా నువ్వు మేలే చెయ్యి, ఏదైనా నువ్వు మేలే చెయ్యి. నీకు మనసుకి తెలుసు కదా, నేను ఏం తప్పు చేయలేదు, ఆ పరిస్థితి దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో నేను లేను, దాని లోపలికి నొక్కుదామని ప్రయత్నించాను, వాడేమో అపార్థం చేసుకుని నన్ను కొట్టాడు, సరే కొడితే కొట్టనే, దేవుడు చూసుకుంటాడని నిలుపు, అంతే. మరి మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సిలువ మీదకి వెళ్తున్నాడు, నేను జనం కోసం బాధపడుతున్నాను, అది క్రీస్తు ఇంటెన్షను. జనం ఇంటెన్షన్ ఏంటి? తప్పు చేసి రోమా ప్రభుత్వం చేత శిక్షింపబడుతున్నాడు, అది ప్రజల ఇంటెన్షను. క్రీస్తు ఇంటెన్షన్ ఏంటి? నేను జనం కోసం బాధపడుతున్నాను, నేను ఈ బాధ అంతా మీకోసమే పడుతున్నాను, ఈ బాధ అంతా, ఈ శ్రమ అంతా మీకోసమే పడుతున్నాను, ప్రతి రక్తపు బొట్టు మీకోసమే కారుస్తున్నాను, నేను దేవుని గొర్రె పిల్లగా ఇక్కడ బలవుతున్నాను. జనం ఇంటెన్షన్ ఏంటి? శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళందరి ఇంటెన్షన్ ఏంటి? మాకు బరబ్బాయే కావాలి, ఇతను దొంగ, ఇతను మాకు వద్దు, ఇతను మోసగాడు, ఇతను సాతాను సంబంధి, చంపేయండి సిలువేసి. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన ఏ పాపం చేసి బాధపడలేదు. బాధపడే వాళ్ళందరూ పాపం చేసినట్టు కాదు, నిందింపబడే వాళ్ళందరూ పాపం చేసినట్టు కాదు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇది క్రీస్తు మనసు. నువ్వు కలిగి ఉండాల్సింది కూడా ఇదే మనసు. మేలు చేసి బాధపడు, అర్థమైందా? సేవ చేసి బాధపడు. సేవ చేస్తున్నందుకు ప్రతిగా నిందలు వస్తాయి. అయ్యో నేను సేవ కదా చేస్తున్నాను అనుకో. నువ్వు చేయాల్సిన సేవ చేసుకుంటూ పో, నిందలు వస్తే భరించు. నువ్వు చేయాల్సిన సేవ చేసుకుంటూ పో, ఇబ్బందులు వస్తుంటే భరించు. నువ్వు చేయాల్సిన మేలు చేసుకుంటూ పో, కష్టాలు వస్తుంటాయి, కన్నీళ్ళు వస్తుంటాయి, భరించు, తప్పదు. మంచికెళ్తే చెడు ఎదురైందండి అనుకో. నువ్వు వెళ్ళింది మంచికేనా? అవునండి, దాన్ని బట్టి ఆనందించు, అంతే, దాన్ని బట్టి ఆనందించు. మరి చెడు ఎదురైంది, దాని మాట ఏంటండి? అది దేవుడు చూసుకుంటాడు, కంగారు పడకు. ఒకరోజు వస్తుంది, అన్నీ ఆయన చూసుకుంటాడు. నిన్ను విడువడు,
ఎడబాయుడు. నువ్వు నీతిగానే ఉండు, నువ్వు యథార్థంగానే ఉండు. కొన్ని సందర్భాల్లో నీ మాట గెలవకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నీ మాట ఎవరో వినకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నువ్వు చెప్పేది ఇతరులకు అర్థం కాకపోవచ్చు. కానీ ఏమొద్దు, నువ్వేమి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, మౌనంగా ఉండు. మేలు చేసేనా బాధపడ్డావు? అవునండి. మేలు చేసేనా? అవునండి. అయితే మేలు చేసి బాధపడితే అది హితమగును అన్నాడు దేవుడు. ఆయన కన్సిడర్ చేస్తాడు. నీ ప్రతి కన్నీటి బిందువు ఎక్కడికి వెళ్తుందట? ఆయన కవిలిలోనికి వెళ్తుంది. ఒక రోజున నీ కన్నీటి బిందువులను ఆయన ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. గొప్ప దేవుడు అండి మన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నువ్వంటే ఆయనకు అంత ఇష్టం, నువ్వంటే ఆయనకు అంత ప్రేమ. అందుకే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చి మరి ఇక్కడ కూర్చోబెట్టి, లేదా లైవ్లో కూర్చోబెట్టి ఇంత చక్కటి అన్నం పెడుతున్నాడు నీకంటే. నీకు ఎందుకు ఇంత మంచి అన్నం పెడుతున్నాడు? అన్నం అంటే అక్షయాహారం, హృదయానికి అన్నం పెడుతున్నాడు ఆయన మనకి. నేను ఇక్కడ కూర్చోబెట్టి, లేదా లైవ్లో ఎంతోమంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు దూరదేశాల్లో ఉండి వాళ్ళు పనులు మానుకుని కూర్చొని లైవ్ వింటూ ఉంటారు. వాళ్ళందరికీ దేవుడు నా ద్వారా అన్నం పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడంటే మీ మీద ఆయనకున్న ప్రేమ, మీ మీద నాకున్న ప్రేమ. అది నాలో ఆయన పుట్టించిన ప్రేమ. లేకపోతే ఇలాంటి ప్రసంగాలు మీ మధ్యలోకి రావాలంటే నేను ఇంటి దగ్గర ఎంత వర్కౌట్ చేయాలి. రాత్రి నేను వచ్చేసరికే 2 ఎంతో అయింది, పెప్పర్ నుంచి వచ్చేసరికి. మళ్ళీ పొద్దునే లేవాలి, నేను చేయాల్సిన ప్రిపరేషన్ అంతా నేను చేసుకోవాలి. నా పిల్లలకి ఏ విధంగా వండి పెట్టాలన్నది ఒక తండ్రిగా నా బాధ్యత. నేను నన్ను నమ్మిన వాళ్ళకి ఏ విధమైన ఆహారం వండి పెట్టాలి, వాళ్ళ కడుపు ఎలా నింపాలి, నేను వాళ్ళకి ఉపయోగపడాలి, వాళ్ళకి మేలు చేయాలి. ఎందుకంటే మంచి పిల్లలు, యథార్థవంతులైన పిల్లలు, సంఘ క్షేమాభివృద్ధి కోరుకునే పిల్లలు, సంఘం కోసం కష్టపడే పిల్లలు, నిస్వార్థంగా కేవలం వాక్యం కోసమే వస్తారు ఇక్కడికి. ఇంక వేరే ఏది వద్దు వాళ్ళకి. దేనికోసం ఇస్తారు ఇక్కడికి? ఇంత దూరం కష్టపడి ఎందుకు వస్తారంటే మాకు వాక్యం కావాలయ్యా, అంతే. ఇంకేం వద్దా? ఏమించట్లేదమ్మా, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే నేను గర్వంగా చెప్పుకుంటానండి. ఎప్పుడు కూడా చెప్పుకుంటాను గర్వంగా. ఎక్కడికి వెళ్ళినా మన సంఘాలను కూర్చి ఒక్కరు కూడా లోక సంబంధమైన ఆశించి మా పిల్లలు చెప్పుకుంటారు. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, చాలా సంతోషంగా అతిశయంగా చెప్తాను, వాళ్ళు వాక్యం కోసం వస్తారు. ఆ వాక్యం ఎంతసేపు ఓపికగా వింటారు, హృదయాలు పెట్టుకుంటారు. సంఘం కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం బతకాలనుకుంటారు. ఇంకా సంఘం అభివృద్ధి చెందాలి, అనేక మందికి సత్యవాక్యం అందాలనుకుంటారు. వాళ్ళు ఏ పని చేసినా నిస్వార్థపూరితంగా చేస్తారు. అది మా సంఘంలో ఉన్న పిల్లల గొప్పతనం అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. అలాంటి మంచి ఆహారం మీకు పెడుతున్నాడు దేవుడు అంటే దానికి తగ్గట్టుగా మనం కూడా సంసిద్ధులమై ఉండాలి. ఆయన మహిమపరిచే గుంపులో ఉండాలి. ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ ప్రభువా నీ చిత్తమే ఆశీర్వాదములకు సర్వకృపానిది. ఇప్పటి వరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపచేయండి. వారు విడివిడిచిపెట్టే గుంపులో విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.